సీఎం అనేటోడు ఒక్కడే, అందరు కాదు సీఎం, ఒక్కడే సీఎం. అందుకే వాడిని సార్ సార్ అని మేము సీఎం అని ఆయనకి అంటాం. అందుకే ఆయన కూడా బిజినెస్ చేస్తున్నాం, మాకంతా బతికిస్తాడని అనుకున్నాం. కానీ మరి అంత ఎదోలని చేస్తానని మేము ఎప్పుడు అనుకోలేదు. మరి అంత వేస్ట్ కాలం చేసి నైట్ 12 కంటే అవతల సైడ్ కానీ యువతలనే లేదు. 12 గంటల కంటే అవతల కానీ యువతలు రాలేదు. అది 2 గంటలకు వచ్చింది ఇక్కడ. 2 గంటలకి ఇక్కడ మేము 49 లక్షలు పెట్టినాం. మా ఈ ఊరు కూడా కాదు, మా వేరే ఊరు. మా ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ వస్తుంది. కేశంనేనిపల్లి తంట అంటూనే ఉన్నాడు అన్న. మాది కేశంనేనిపల్లిని ఇప్పుడు అంటున్నా, అప్పుడు మా కేశంపల్లి తంట అన్న కూడా తెలుసు. మాకంతా మాకు తెలిసిన వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను 6 నుంచి 7 సంవత్సరాలు అప్పటి నుంచి వస్తున్నా. 2021 నుంచి మేము కలిసి మేము అక్కడ వేరే కంపెనీలో పనిచేసిన అన్న వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. అదే రకంగా నాకు ఆ కంపెనీలో పెట్టిండు. దీని వెనకాల మాయ మాటలు కూడా చెప్పిండు. ఇంకోటి ఏమనంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వచ్చిరన్నా, ఎమ్మెల్యేలు వచ్చిరు, వేరే మంచి మంచి క్యాండిడేట్స్ వచ్చిరన్నా. క్యాండిడేట్స్ వచ్చి రావంగానే ఎవరైనా గల్లీలోడు ఉన్నాడు దొంగతనం చేస్తున్నాడు, కానీ బయట తిరిగేటోడు ఎప్పుడు దొంగతనం చేయడని మేము అనుకున్నాం. ఆ రకంగా అనుకున్నాం. ఉన్నారు మంచి మంచి మేధావులే ఉన్నారు, వాళ్ళకి లాస్ కానీ మనకెట్ట లాస్ అవుతుంది. వీళ్ళు మన కోసం ఏదో చేస్తున్నారు, ఆ బిజినెస్ మన ఊరు డెవలప్ అవుతుంది, మనం ఇంకా మంచి స్థాయిలో పోదామని వీళ్ళకంతా నమ్మించి గోల్డ్ ఈ విలేజ్ లో ఇంత పెద్ద అవసరమా, ఈయన ఇంత పెద్ద విలేజ్ లలో ఇంత పెద్ద ఇల్లు కట్టడం అవసరమా? అదే నమ్మినాము, జనాలు కూడా అదే రకంగా నమ్మినారు. మేమంతా లాస్ అయిపోయినాం అన్న. ఒకటే మాట, ఇంకేమైనా చెప్పాలనుకుంటే నేనే చెప్తా, అన్న వాళ్ళు కూడా చెప్తారు. మంగ్లీ గురించి ఇంకేమైనా చెప్తే చెప్పండి. ఇది 100% సంబంధం ఉంది. మధు అనేటోడు ఇక్కడ నేను ఫోటో నేను తీసిన అప్పటి నుంచి అంటున్నా. ఒకటే మాట. ఇంకోటి ఏమంటే ఇప్పుడు నాకు మధు 4,000 ఇచ్చిండు. రేపు వెళ్ళిండి మనము మంగ్లీకి చెల్లి వాళ్ళకి ఎంగేజ్మెంట్ పోదాం, ఒక 4,000 ఇస్తా బట్టలు తీసుకొని కూడా నాకు అన్నాడు. అదే విధంగా మంగ్లీ డ్రగ్స్ లా విరికిచ్చారు కదా, అదే పట్టుకున్నారు కదా పోలీసు వాళ్ళు. అదే దాంట్లో 40 లక్షలు కూడా ఆయన రమావత్ మధు పెట్టిండు. బర్త్డేకు ఖర్చు చేసిండు. మంగ్లీ బర్త్డేకు ఖర్చు చేసిండు ఆ ఫామ్ హౌస్ లా. ఆ మాట నాకన్నాడు. మా వాళ్ళకు కూడా అంటే నేను కూడా విన్నాను, మేము కూడా కూర్చొని అన్నప్పుడే నేను విన్నాను. కావాలనే గిరిజన బిడ్డను ఆరోపణలు చేస్తున్నారు నా మీద అని చెప్పి మంగ్లీ అంటుంది. మరి ఇది కరెక్ట్ కదా? ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆరోపణలు చేస్తున్నారు, మా మీడియా వాళ్ళు కూడా అంటున్నారు. అంటే మా సంపద నాయక్ కానీ వేరే అన్నలో కానీ అందరూ అంటున్నారు కదా. ఒక్కసారి ప్రతి ఓన్ది కాల్ డేటా ఉంటది, ఏ సంబంధం లేదని అంటున్నారు కదా. నేను ఒకటే నెంబర్ ఇస్తా, ఇక్కడ నుంచి పోయిన నెంబర్ నేను ఒక్కనే ఇస్తా, అక్కడ ఆ టైమింగ్ ఇస్తా, ఆ డేట్ ఇస్తా. అది ఏ టైంకి ఎవరితో మాట్లాడిందో అయితే బయటకు వస్తుంది కదా. సంబంధం లేదని అంటున్నారు కదా, ఆ నెంబర్ నేను ఇస్తాను, దానికి ట్రాక్ చేపియండి. మనిషి కంటే ఇగో అన్ని దానికి మన ప్రూఫ్ చూపెట్టాలంటే అన్ని దానికి కాని పని. ఇప్పుడు నేను ఒక ఆఫీసులో నేను పని చేస్తున్నాను, రా అంటే రావాలి, పో అంటే పోవాలి, ఆ పని చేయాలంటే చేయాలి అని నేను చూసి నేను చెప్తున్నా. అంతగాన కాదు ఇదన్నీ లబ్బద్దము అని అంటే నేను ఒకటే నెంబర్ ఇస్తా, ఆ నెంబర్తో ఆ టైమింగ్ ఇస్తా, డేట్ ఇస్తా, అదే టైంకి అది తీయండి. అది దాని వెనకాల అదే దానికి మాకు ఒక ప్రూఫ్ అన్నట్టు. అన్ని దానికి వేస్టే కదా, అది ఒక్క దానికైనా మాకు బయట చూపించండి. లేదని అంటే నేను శివోత్సవానికి నేను 30 లక్షలు ఒకటే రోజు ఇచ్చిన. జిఎన్ఐ ఆఫీస్ ఓపెన్ అయిన రోజు 30 లక్షలు నేను వదిలేసి మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా 20 లక్షలు ఉన్నాయి కదా, నేను మధుకాడ నుంచి నేను వసూలు చేసుకుంటా. నేను అది శివోత్సవానికి ఇచ్చినా కదా, అది నేను వదిలేసి వెళ్ళిపోతా. ప్రూఫ్ లేకపోతే ఉందని అంటే ఏమిస్తారు మీరు? నేను కూడా ఆమెకు నేను సూటిగా అంటున్నది, నాకు ఏ సమాధానం లేదు, ఏది కూడా లేదని అంటున్నాయి కదా. అన్ని ఉన్నాయి అక్క, దయచేసి ఇవాళ 27వ తారీఖు ఒక మనిషి చనిపోయిండు, ఇంకా చాలా మంది చనిపోతారన్న, రోజు ఒకరు సస్తారు కూడా అని. ఇప్పుడు ఎందుకు సస్తారు అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పంట పొలాలు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వు, లేకుంటే నీ భూమి మేము కబ్జా చేసుకుంటాం. ఆ రకంగా నైట్ మొత్తం నిద్ర పట్టగా మనుషులు ఏదో ఒక చనిపోతారు, మందు తాగియో ఇంకేమైనా అయ్యో ఏదో ఆలోచన చేసో అట్లా చనిపోతారు. చాలా మంది చనిపోతారు కూడా, ఇట్లా చనిపోతారు. వాళ్ళ నాన్న పేరు సక్రు నాయక్. అతన్ని 1 రూపాయి అయినా సంపాదించింది ఇట్లా కష్ట చేసి, 1 రూపాయి అయినా కష్ట చేసి ఇలా రూపాయి పెట్టిందని చెప్పు. 1 రూపాయి కూడా లేదు. ఇది బాధ్యతల పైసలే, మొత్తం బాధ్యతల పైసలే. నల్లగొండ నుంచి ఏ ఊరు నుంచి ఏ జిల్లా నుంచి ఉన్నా గానీ అంతా జనాల పైసలే. గానీ రమావత్ మధు పైసలు అయితే రూపాయి కూడా కాదు. ఇల్లా నేను అంటున్నా కదా, రూపాయి కూడా లేదు. వాళ్ళ నాన్న పేరు సక్రు నాయక్, రూపాయి కూడా లేదు ఇల్లా. ఇప్పుడు వాళ్ళ చెల్లెకు ఇస్తున్నారు కదా, ఇస్తున్నప్పుడు
ఇప్పుడు బయట బిజినెస్ ఇప్పుడు మనం అందరి ఇంటికి పోదాం నేను కూడా పెళ్లి చేసుకుంటేటోని ఇంకోళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఇంటికి పోయి చూడరా అసలు ఈయన గెట్ట ఈయన చెప్తుంటే కరెక్టా తప్ప ఇప్పుడు నా చెల్లికి ఈయనకి ఇస్తున్నా మరి ఈయన నిజంగా ఇల్లు ఉందా నిజంగా ఊరుందా లేకుంటే ఈయన ఎక్కువ హవరగాడా లేకుంటే ఏమైనా ఇంకేమైనా చేస్తుండా అని ప్రూఫ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి ఆఫీస్ కూడా నాకు 2 సార్లు వచ్చింది ఇక్కడ ఒకసారి వచ్చింది 3 సార్లు నేను నా కళ్ళతో చూసి నేను చెప్తున్నా ఇంకా 10 సార్లు వచ్చిందా 15 సార్లు వచ్చిందా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంత అంటారో నాకు తెలియదు నేను చూసింది అయితే అంతవరకు నిజాలు